హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నాకు చాలా ఎక్కువగా స్పెషల్లీ టెలిగ్రామ్లోని, యూట్యూబ్లోని కామెంట్ సెషన్లో, స్పెషల్లీ యూట్యూబ్ వీడియోస్ కామెంట్ సెషన్లోని కట్ట ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్ చేయొచ్చా చేయకూడదా? సో ఈ క్వశ్చన్ నాకు చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇండియాలో ఉన్న వాళ్ళు ఫారెక్స్ ట్రేడింగ్ చేయొచ్చా, చేస్తే ఏ విధంగా చేయాలి, చేయకపోతే అసలు ఏ రూల్స్ బేస్ చేసుకొని మనం ఫారెక్స్ ట్రేడింగ్ చేయకూడదు, అసలు ఇండియన్ గవర్నమెంట్ ఫారెక్స్ ట్రేడింగ్ ని అసలు చేయొద్దంటే ఎందుకు చేయొద్దంటుంది, ఎవరి గురించి, ఇవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. జాయిన్ అవి అక్కడ మీ ప్రతి క్వశ్చన్ అడగొచ్చు. ఇంక కంటెంట్ లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈజ్ ఫారెక్స్ లీగల్ ఆర్ ఇల్లీగల్ ఇన్ ఇండియా? అసలు ఫారెక్స్ ట్రేడింగ్ ఇల్లీగలా లేదంటే లీగలా? ఇక్కడ ఫారెక్స్ ట్రేడింగ్ ఇండియాలో స్పెషల్లీ మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేయొచ్చు. వేటిలో చేయాలి అంటే ఓన్లీ ఐఎన్ఆర్ రిలేటెడ్ పెయిర్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టైప్ ఆఫ్ కరెన్సీ పేర్స్ యూ కెన్ ట్రేడ్ ఇన్ ఇండియా. ఇండియాలో ట్రేడింగ్ చేయడానికి మనకి సెబీ అంటే సెబీ అప్రూవల్తో అండ్ ఎన్ఎస్సి బిఎస్సి అప్రూవల్తో ట్రేడింగ్ చేయడానికి కొన్ని పేర్స్ మాత్రమే మనం ఇండియన్స్ ట్రేడ్ చేయడానికి ఉన్నాయి. అందులో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఈజ్ ఎ పేర్ విత్ ఐఎన్ఆర్ యాజ్ ఎ కోర్ట్ కరెన్సీ. ది బేస్ కరెన్సీ ఇంక్లూడ్ ద యుఎస్ యూరో, యూరోపియన్ యూరో, జపనీస్ ఎన్ అండ్ యూకేస్ పౌండ్. ఓకే, ఇక్కడ చూసారా, యుఎస్డి ఐఎన్ఆర్, యూరో ఐఎన్ఆర్, జేపీవై ఐఎన్ఆర్, జీబీపీ ఐఎన్ఆర్. ఈ ఫోర్ పేర్స్ మాత్రమే మీరు ఇండియాలో ట్రేడ్ చేయాలి. అదర్ దెన్ అంటే ఈ ఫోర్ పేర్స్ కాకుండా యూరో యూఎస్డి అండ్ యూఎస్డి జేపీవై ఇలా కొన్ని పేర్స్ ఉన్నాయి, మొత్తం 8 పేర్స్ వరకు. బట్ అందులో లిక్విడిటీ ఉండదు. ఈ మెయిన్ ఈ ఇండియాలో స్పెషల్లీ మన మన ఉండే కంట్రీలో ఇక్కడ ఫారెక్స్ ట్రేడింగ్ ఎందుకు చేయరు అంటే, ఈ పేర్స్ లో లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఈ లిక్విడిటీ అంటే ఏంటి అంటే, బయ్యర్స్ సెల్లర్స్ చాలా చాలా తక్కువగా ఉంటారు. ఎప్పుడంటే బయ్యర్స్ సెల్లర్స్ చాలా తక్కువగా ఉంటారో మనం ట్రేడ్స్ ని ఓపెన్ చేయలేం. అండ్ ఓపెన్ చేసిన ట్రేడ్స్ ని క్లోజ్ చేయలేం. ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు చూస్తే రీసెంట్ గా మనకి ఇంట్రాడే ఇంట్రాడేలో కరెన్సీ ట్రేడింగ్ చేయడం సెబీ కంప్లీట్ గా ఇండియన్స్ కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ పొజిషనల్ ట్రేడ్స్ ఒక్కటే అలౌ చేస్తుంది. అకార్డింగ్ టు సెబీ అండ్ ఫేమ్ యాక్ట్ పరంగా మనం ఇండియాలో సెబీ అండర్ లో రిజిస్టర్ అయిన బ్రోకర్స్ లైక్ అప్స్ట్రాక్స్, జీరోదా అండ్ ఇంకా ఏంజిల్ బ్రోకింగ్, ఐసిఐసి డైరెక్ట్, ఇలా కొన్ని యాప్స్ ఉన్నాయి కదా. వీటిలో మాత్రమే ఐఎన్ఆర్ పేర్స్ లో అంటే ఐఎన్ఆర్ రిలేటెడ్ పేర్స్ ఉన్నాయి కదా, ఈ ఫోర్ పేర్స్. వీటిలో మాత్రమే మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే అది లీగల్. అలా కాకుండా రిమైనింగ్ బ్రోకర్స్ లైక్ ఫారెన్ బ్రోకర్స్, ఆప్టఫెక్స్, ఒలింపీ ట్రేడ్, ఎక్స్నెస్, వీటిలో చేస్తే ఫారెక్స్ ట్రేడింగ్ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఇక్కడ అకార్డింగ్ టు ఫేమ్ యాక్ట్ మనం ట్రేడింగ్ చేయకూడదు. ఈ అదర్ కంపెనీస్ లో ఏంటంటే ఎక్స్నెస్ వీటిలో కూడా ట్రేడ్ చేయకూడదు. బట్ ఇక్కడ ఇండియాలో ఉన్న లూప్ హోల్స్ యూస్ చేసుకుని ఈ బ్రోకర్స్ ఎలా రన్ అవుతున్నాయి, అసలు ఈ ఎక్స్నెస్ కానీ, ఆప్టోఫెక్స్ కానీ, ఎక్స్ఎం కానీ, ఈ ఫారెక్స్ బ్రోకర్స్, ఈ ఒలింపీ ట్రేడ్ ఇవన్నాయి కదా, ఈ బైనరీ ఆప్షన్స్, ఇవి అసలు ఎలా రన్ అవుతున్నాయి, అసలు అసలు ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఫారెక్స్ ట్రేడింగ్ చేయొద్దు అంటుంది. అది చాలా క్లియర్ గా చెప్తాను, ఇప్పుడు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ అందరికీ తెలిసిందే, ఈ ఇండియా అనేది మంది ఎమర్జింగ్ ఎకనామీ. ఎమర్జింగ్ ఎకనామీ అంటే మీనింగ్ ఏంటి? గ్రోయింగ్ ఎకనామీ. అంటే మనకి ఏ కంట్రీతో కంపేర్ చేసినా, యుఎస్, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్ ఇలాంటి ఆ, జపాన్ వీటితో కంపేర్ చేస్తే మన ఇండియాలో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రోయింగ్ ఎకనామీ కాబట్టి. అండ్ ఇక్కడ పాకిస్తాన్, ఇండియా, ఇండోనేషియా, ఇంకా చూస్తే మనకి మలేషియా, ఇవన్నీ ఎమర్జింగ్ ఎకనామీస్ అంటారు. ఈ ఎమర్జింగ్ ఎకనామీస్ లో ఎప్పుడు మనకి ఈ ఎమర్జింగ్ ఎకనామీస్ కి డాలర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డాలర్ అనేది మీ అందరికీ తెలిసిందే, గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ. అంటే ప్రతి కంట్రీ దగ్గర డాలర్స్ ఎంత ఎక్కువగా ఉంటే, డాలర్ పవర్ ఎంత ఎక్కువ ఉంటే, ఆ కంట్రీకి గ్లోబల్ గా అంత స్టేటస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే రీసెంట్ గా శ్రీలంక బ్యాంక్ ఫైల్ చేయడం, పాకిస్తాన్ దగ్గర మనీ లేకపోవడం అండ్ అప్పులు కూడా తీసుకోవడం, చూసారు డెట్ రైస్ చేయడం. ఇలా చూసారా ఈ ప్రాబ్లం దేని వల్ల అంటే, అక్కడ ఫారెక్స్ ట్రేడింగ్ అండ్ ఫారెన్ కరెన్సీ ఉంటుంది కదా, దాని మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సడన్ గా ఈ రోజు ఫారెక్స్ ట్రేడింగ్ ఇండియాలో లీగల్ అని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనుకోండి, మీరు ఏ ప్లాట్ఫామ్ లో అన్నా సరే ఫారెక్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు లీగల్ అని అనౌన్స్ చేస్తే, జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే,
మన గురించి ఇక్కడ ఫారెక్స్ ట్రేడింగ్ ఇల్లీగల్ చేసి మన గురించి చేయట్లేదు. ఇక్కడ బిగ్ ప్లేయర్స్ లైక్ బిలీనియర్స్ అండ్ పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్లో ఉన్న మనీని అండ్ ఈ గోల్డ్ లో ఉన్న మనీని ఇవి కరెన్సీలో, సో అదర్ కంట్రీ కరెన్సీస్ లో ట్రేడ్ చేయడానికి ఎక్కువగా యూస్ చేస్తాయి. సో ఎప్పుడంటే ఇలా ఎక్కువగా యూస్ చేస్తాయో అప్పుడు మన ఎమర్జింగ్ ఎకనామీ కాబట్టి మన ఇండియాకి ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, మనం ఏ కరెన్సీ ఐ మీన్ ఏ కమోడిటీస్ అన్నా సరే వేరే కంట్రీ నుంచి తీసుకోవాలంటే మనం డాలర్స్ లో పే చేయాలి వాళ్ళకి. ఏ కంట్రీ కన్నా సరే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంది, క్రూడ్ ఆయిల్ మనం సౌదీ స్టేట్ ఐ మీన్ ఆ కంట్రీస్ నుంచి తీసుకుంటాం కదా. సో అక్కడ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, మనం ఐఎన్ఆర్ లో పే చేస్తే వాళ్ళు తీసుకోరు. మన ఐఎన్ఆర్ ని డాలర్ లో కన్వర్ట్ చేసి అప్పుడు వాళ్ళకి డాలర్ లో పే చేయాలి. సో కాబట్టి మనకు డాలర్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కాదు ప్రతి కంట్రీకి డాలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డాలర్ అనేది గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ. దీని మీద ఒక డీటెయిల్డ్ వీడియో తీసుకొస్తాను నేను, ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ వస్తుంది. సో డాలర్ ఎందుకు అంత పవర్ఫుల్, పెట్రో డాలర్ డీల్, సో ఆ డీల్ ఏమైంది, సో దీని మీద చాలా క్లియర్ గా తీసుకొస్తాను ఒక వీడియో. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి, ఇండియా ఎమర్జింగ్ ఎకనామీ, మనకి డాలర్స్ కావాలి. సో ఎప్పుడంటే ఫారెక్స్ లీగల్ చేస్తారో మనకి డాలర్ రిజర్వ్స్ తగ్గుతాయి, అది మన ఇండియన్ ఎకనామీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఆ ఎఫెక్ట్ ఉండకూడదనే ఇండియా కంప్లీట్ గా ఫారెక్స్ ట్రేడింగ్ ని బ్యాన్ చేసింది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. సరే, ఇక్కడ మరి ఈ ఎక్స్ఎన్ఎస్ కానీ అదర్ బ్రోకర్స్ కానీ ఎలా వర్క్ అవుతున్నాయి, అసలు వీటి స్ట్రక్చర్ ఏంటి, ఇండియాలో ఎలా వర్క్ అవుతున్నాయి, వీటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఎక్స్ఎన్ఎస్ కానీ అదర్ బ్రోకర్స్ కానీ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఇప్పుడు ఎక్స్ఎన్ఎస్ ఉంది, ఇది ఫారెన్ బ్రోకర్. మీరు ఫేమ్ యాక్ట్ పరంగా అంటే ఫేమ్ యాక్ట్ ఉంది కదా, ఆ యాక్ట్ మనకి పరంగా చూస్తే మనం వేరే కంట్రీస్ బ్రోకర్స్ లో డిపాజిట్ చేయకూడదు. అక్కడి నుంచి డిపాజిట్ చేసి ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఇండియన్ ఆథరైజ్డ్ పేర్స్ లో కాకుండా వేరే అదర్ కరెన్సీ పేర్స్ లో ట్రేడింగ్ చేయకూడదు. ఇండియన్ గా మన రూల్స్ అవి. సో చేయకూడదు అంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐసిఐసి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, మీ అకౌంట్స్ నుంచి ఐసి మార్కెట్స్ కానీ ఇలా అదర్ కంట్రీస్ లో ఫేమస్ ఫ్యూజన్ మార్కెట్స్ అని, సో ఇలాంటి బ్రోకర్స్ లో కానీ మీరు డిపాజిట్ చేస్తే అక్కడ మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో యూఎస్టీ ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక $10,000 డిపాజిట్ చేశారు, 10K యూఎస్టీలో చూపిస్తుంది. సో ఎప్పుడంటే ఇలా యూఎస్టీలో మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో చూపిస్తుందో అప్పుడు బ్యాంక్ మీ అకౌంట్ ఫ్రీజ్ చేయడం కానీ, సో లేదంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది, అసలు నువ్వు ఎవరికి పంపించావు, ఏం చేస్తున్నావు, ఏంటి మనీ యూఎస్డీలో ఎందుకు డిపాజిట్ అవుతుంది, సో ఇవన్నీ అడుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉండకూడదని సో ఈ ఎక్స్ఎన్ఎస్ కానీ ఆక్టాఫెక్స్ కానీ ఇండియాలో లూప్ హోల్స్ యూస్ చేసుకుని వర్క్ అవుతున్నాయి. సో ఏం చేస్తున్నాయి అంటే ఇవి ఈ ఐఎన్ఆర్ లో సెటిల్మెంట్స్ చేస్తున్నాయి. సో ఇందాక నేను ఏం చెప్పాను, మనకి ఆ గ్లోబల్ రిజర్వ్స్ అవసరం, మనకి డాలర్ చాలా ఇంపార్టెంట్. సో డాలర్ కరెంట్ ఐ మీన్ ఫారెక్స్ లీగల్ చేస్తే అవుట్ సైడ్ ఎక్కువగా మనీ ఫ్లో అవుతుంది కాబట్టి మనకి ఎకనామీ మీద ఇంపాక్ట్ పడుతుందని చెప్పాను కదా. ఇక్కడ ఇప్పుడు ఎక్స్ఎన్ఎస్ అనేది మనకి సెటిల్మెంట్స్ ఐఎన్ఆర్ లో చేస్తుంది. అంటే ఇప్పుడు డిపాజిట్ ఐఎన్ఆర్ లోని తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లయింట్ ఉన్నారు, సో ఇక్కడ ఎక్స్ఎన్ఎస్ కి మీడియేటర్ కింద మన ఇండియన్ కంపెనీ ఏదో సమ్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్ఎన్ఎస్ ఎంటర్ప్రైజెస్ ఏదో ఉంది, సమ్ ఒక ఇండియాలో కంపెనీ ఓపెన్ చేస్తారు, ఇక్కడ ఇంకొక క్లయింట్ ఉంటారు. సో ఎప్పుడంటే మనం ఈ అమౌంట్ ఎక్స్ఎన్ఎస్ కి వేస్తామో, సో ఎక్స్ఎన్ఎస్ ఇండియన్ బ్యాంక్ లో హోల్డ్ చేస్తుంది ఆ మనీ మొత్తం. సో డిపాజిట్ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ డిపాజిట్ చేసిన మనీ వర్త్ డాలర్స్ మన ఫారెన్ అంటే మన ఎక్స్ఎన్ఎస్ వీళ్ళ సర్వర్స్ ఉండి ఒక అకౌంట్స్ ఉంటాయి కదా, సో ఈ అకౌంట్స్ లో క్రెడిట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక 84,000 డిపాజిట్ చేస్తే మనకు ఒక $1,000 ఇక్కడ క్రెడిట్ చేస్తుంది వీళ్ళ అకౌంట్ లో. మనీ ఇండియాలోనే ఉంటుంది కానీ మనకి మాత్రం ఫారెక్స్ ట్రేడింగ్ చేయడానికి డాలర్స్ మాత్రం వీళ్ళ ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ లో మనకి డిపాజిట్ చేస్తారు. ఎప్పుడంటే ఇప్పుడు విత్డ్రాల్ చేస్తారు, ఇప్పుడు క్లయింట్ ఉన్నారు, క్లయింట్ ఈ $1,000 $2,000 ప్రాఫిట్ తీసాడు, సో ఇప్పుడు ఒక $1,000 విత్డ్రాల్ చేద్దాం అనుకుంటున్నాడు, అప్పుడు క్లయింట్ విత్డ్రాల్ రిక్వెస్ట్ ప్లేస్ చేస్తాడు. అప్పుడు ఎక్స్ఎన్ఎస్ ఇండియాలో ఆల్రెడీ ఎక్స్ఎన్ఎస్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో పార్ట్నర్ కంపెనీస్, సో ఆ కంపెనీస్ నుంచి క్లయింట్కి సెటిల్మెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఐఎన్ఆర్ లోనే సెటిల్ అవుతున్నాయి. అంటే మనం ఐఎన్ఆర్ లోనే పే చేస్తున్నాం, మనకి ఆ ఎక్స్ఎన్ఎస్ కూడా ఐఎన్ఆర్ లోనే డిపాజిట్ చేస్తుంది. సో ఇక్కడ కంప్లీట్ ట్రాన్సాక్షన్ అనేది ఐఎన్ఆర్ లోనే జరిగింది. బట్ ఇక్కడ మనకి ఫారెక్స్ ట్రేడింగ్ చేసుకోవడానికి మనకి డాలర్స్ అనేవి ఈ ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ లో డిపాజిట్ అయ్యాయి. అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఇండియన్ రూల్స్ ని ఫాలో అవుతుంది, అంటే లూప్ హోల్స్ ని యూస్ చేసుకొని కంప్లీట్ గా ఎక్స్ఎన్ఎస్ అనేది రూల్స్ ని ఫాలో అవుతూ మనకి ఇలాగ ఫారెక్స్ ట్రేడింగ్ చేసుకోవడానికి మనకి కంప్లీట్ గా కండిషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది సేఫ్, ఎందుకంటే ఇక్కడ కంట్రీకి ప్రాబ్లం లేదు, అండ్ ఇక్కడ క్లయింట్ కి ప్రాబ్లం లేదు, బ్రోకర్ కి ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు. సో ఇలాగే మోస్ట్లీ చాలా బ్రోకర్స్ ఇండియాలో ఉన్న బ్రోకర్స్ మొత్తం యూపీఐ ఆప్షన్, బ్యాంక్ డిపాజిట్, నెట్ బ్యాంకింగ్, సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారంటే వాళ్ళ స్ట్రక్చర్ ఇదే. సో కంపెనీ ఉంటుంది, మీడియేటర్స్ ఉంటారు. సో మెయిన్ కంపెనీ
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్నెస్ తీసుకున్నాను, ఎక్స్నెస్ కంపెనీ ఉంటుంది, ఇక పార్ట్నర్స్ ఉంటారు. సో వీళ్ళ పార్ట్నర్స్ వచ్చి ఐఎన్ఆర్ ఇండియాలో కొన్ని స్మాల్ కంపెనీస్ ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్ మొత్తం చేస్తారు. అంటే క్లయింట్స్కి దగ్గర నుంచి డిపాజిట్ తీసుకోవడం, లేదా క్లయింట్స్కి వీళ్ళు పే చేయడం, అంటే విత్ డ్రాల్స్ కూడా ఈ పేరెంట్ కంపెనీ ఎక్స్నెస్, సో ఈ పార్ట్నర్ కంపెనీస్ నుంచి పే చేస్తారు. సో ఇక్కడ కంప్లీట్ గా ట్రాన్సాక్షన్ మొత్తం ఐఎన్ఆర్ లో డిపాజిట్ అవ్వడం వల్ల, సో మన బ్యాంక్ అకౌంట్ లో ఐఎన్ఆర్ టు ఐఎన్ఆర్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి, సో ఇక్కడ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నట్టు రాదు. సో ఫ్రెండ్ టు ఫ్రెండ్ పంపించుకున్నట్టు గట మనం వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది ఒక వే. సో ఇక్కడ ఎక్స్ఎన్ఎస్ లో డిపాజిట్ చేసేటప్పుడు గట్రా మనకి ఎందుకు ఎటువంటి ప్రాబ్లం రాదు అంటే ఇది ఒక వే. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ. సో మీ అందరికీ తెలిసిందే క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అనేది ఎవరు ట్రాక్ చేయలేరు. అండ్ ఇండియాలో క్రిప్టో కరెన్సీ కంప్లీట్లీ లీగల్. సో కాబట్టి మనం క్రిప్టో ద్వారా కూడా డిపాజిట్స్ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. సో క్రిప్టో కరెన్సీ జస్ట్ మీరు బైనాన్స్ ఆర్ బైబిట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, సో అందులో బై చేసి ఎక్స్ఎన్ఎస్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుని అక్కడ నుంచి మీరు డిపాజిట్ మీద క్లిక్ చేసి ఆర్ యూఎస్డిటీ ఆర్ అదర్ క్రిప్టో కరెన్సీస్, బిట్ కాయిన్ కానీ లైట్ కాయిన్ కానీ ఇలా చాలా క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు ఈ క్రిప్టో కరెన్సీ మెథడ్ యూస్ చేసుకుని సెకండ్ పేమెంట్ ఆప్షన్ కింద ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో బట్ ఇండియన్ రూల్స్ ఫేమ్ యాక్ట్ పరంగా చూస్తే మాత్రం మీకు ఫారెక్స్ ట్రేడింగ్ చేయకూడదు. బట్ మీ అందరికీ తెలిసిందే ప్రతి కంట్రీలోనే లూప్ హోల్స్ ఉంటాయి, ప్రతి కంట్రీలోనే ఇలాంటి కంపెనీస్ వర్క్ అవుతాయి. సో ఇలా ఎక్స్ఎన్ఎస్ వచ్చి అండ్ రిమైనింగ్ అదర్ ఫారెక్స్ బ్రోకర్స్ అందరూ మాత్రం ఈ లూప్ హోల్స్ని యూస్ చేసుకుని మనకి ఈ ఫారెక్స్ ట్రేడింగ్ని చేసుకోవడానికి కండిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఇలా కాకుండా మనకి ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే లైక్ ఎక్స్ఎన్ఎస్ లో కాకుండా మనకి లీగల్ గా మనకు వచ్చేది ఇలా, ఇప్పుడు చూస్తే ఈ ఎక్స్ఎన్ఎస్ బాగానే ఉంది, ఇది కూడా లీగల్ గానే ఉంది. బట్ ఇలా కాకుండా మనకి ఫండింగ్ ఇచ్చి ఫండింగ్ కంపెనీస్ ఇలా ఏమైనా ఉన్నాయి అంటే, సో దాని గురించి కూడా చాలా క్లియర్ గా చెప్తాను. సో అంతకంటే ముందు ఒకసారి మీరు ఇవి చూడండి. సో ఇండియాలో మాత్రం ఈ పేర్స్ లో మాత్రమే మీరు ట్రేడ్ చేయాలి. జీబీపీ ఐఎన్ఆర్, యూరో ఐఎన్ఆర్, యుఎస్ డాలర్ ఐఎన్ఆర్, సో జపనీస్ యెన్ ఐఎన్ఆర్. సో ఇలా జీబీపీ యూఎస్టీ, యూరో యూఎస్టీ, యూఎస్టీ జేపీవై. సో ఇక్కడ మీరు చూస్తే ఈ 4 కరెన్సీ పేర్స్ లోనే ఐఎన్ఆర్ ఉంది, ట్రేడ్ చేయొచ్చు, బాగానే ఉంది. మరి ఇందులో ఎక్కడ ఐఎన్ఆర్ మ్యాచ్ అవ్వలేదు కదా, ఎందుకు ట్రేడ్ అంటే ఇక్కడ మనకి ఇల్లీగల్లోకి రాదా అంటే రాదు. సో కంప్లీట్ గా ఇండియాలో 7 to 8 పేర్స్ వరకు సెబీ అంటే మనకి తెలిసిందే కదా, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో కంప్లీట్ గా మార్కెట్స్ మొత్తం కంట్రోల్ చేసే ఎంటిటీని సెబీ అంటారు. సో అది అప్రూవ్ చేసిన పేర్స్ అవన్నీ. సో ఈ పేర్స్ లో మీరు మామూలుగా ట్రేడ్ చేసుకోవచ్చు, కానీ మీరు ఏం చేయలేరు. ఇన్ కేస్ ఒకసారి మీకు వీలుంటే అప్స్ట్రాక్స్ ఓపెన్ చేసి జీరోదా ఓపెన్ చేసి పేరు సెర్చ్ చేయండి, యూఎస్టీ ఐఎన్ఆర్ చూడండి. అస్సలు లిక్విడిటీ ఉండదు, బయ్యర్స్ ఉండరు, సెల్లర్స్ ఉండరు. అసలు ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఇండియాలో అసలు లేదు. కంప్లీట్ గా లిక్విడిటీ ఉండదు, బయ్యర్స్ సెల్లర్స్ ఉండరు కాబట్టి ఎవరు చేయరు. సో ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే మాత్రం ఈ బ్రోకర్స్ లో చేయొచ్చు. సో ఇండియా ఆథరైజ్డ్ బ్రోకర్స్, సెబీ అండ్ ఎన్ఎస్సి బిఎస్సి లిస్టెడ్ బ్రోకర్స్. సో జీరోదా, అప్స్ట్రాక్స్, ఏంజల్ వన్, గ్రో, ఐసిఐసి సెక్యూరిటీస్ అండ్ 5 పైసా. సో ఇలా ఈ పేటిఎం మనీ. సో ఈ బ్రోకర్స్ లో మీరు ఫారెక్స్ ట్రేడింగ్ ఐఎన్ఆర్ రిలేటెడ్ పేర్స్ లో మాత్రమే చేయగలరు. ఓకేనా, అది కంప్లీట్లీ లీగల్. ఇంక ఇక్కడ చూస్తే ఫారెక్స్ బ్రోకర్స్. సో ఇంకా ఫారెక్స్ బ్రోకర్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఎక్స్ఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుందో చెప్పాను కదా. సో నేను యూజ్ చేసేది ఎక్స్ఎన్ఎస్. సో నేను ఎలాంటి అంటే ఈ ఫారెక్స్ లీగలా ఇల్లీగలా, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ గురించి మీకు ఇంకా అంటే ఇలా ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు క్రిప్టో కరెన్సీని యూజ్ చేయండి. క్రిప్టో కరెన్సీ అనేది కంప్లీట్లీ లీగల్ ఇండియాలో. సో మీరు మామూలుగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్న మనీ పంపించవచ్చు కాబట్టి క్రిప్టోని యూజ్ చేసుకోవచ్చు. అంటే అది ఫారెక్స్ ట్రేడింగ్ లో కూడా రాదు. అండ్ లేదు అంటే మీకు ఎక్స్ఎన్ఎస్ చెప్పాను కదా ఐఎన్ఆర్ లో సెటిల్మెంట్స్ చేస్తుంది కాబట్టి, సో అది కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సో ఇక్కడ మనకి ఎప్పుడన్నా సరే యూఎస్టీలో అకౌంట్లో డిపాజిట్ అయితే మాత్రమే ప్రాబ్లం. సో ఐఎన్ఆర్ లో డిపాజిట్ అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఐఎన్ఆర్ టు ఐఎన్ఆర్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. మరి ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలి? సో ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో మీకు ఫారెక్స్ నుంచి వచ్చిన ట్యాక్స్ అంటే వచ్చే అమౌంట్ని ఎప్పుడు సర్వీస్ ఇన్కమ్ కింద చూపించుకోవాలి. ఫారెక్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ కానీ, ప్రాప్ ఫండ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ కానీ, ప్రాప్ ఫండ్స్ అంటే ఫండింగ్ కంపెనీస్. సో దాని గురించి నేను చెప్తాను అప్కమింగ్ స్లైడ్లో. ఈ ఫండింగ్ కంపెనీస్ నుంచి వచ్చిన మీకు ఇన్కమ్ ఉంటుంది కదా, పేఅవుట్స్ కానీ, వీటిని సర్వీస్ ఇన్కమ్ కింద మీరు చూపించుకోవచ్చు. మీరు మోస్ట్లీ సర్వీస్ ఇన్కమ్ కింద చూపించుకొని మామూలు ట్యాక్స్ ఫైల్ చేసేయచ్చు మరి ఎక్కువగా అమౌంట్ ఉంటే. లేదంటే ఒక ప్రొఫెషనల్ సిఐని హైర్ చేసుకున్నా సరే వాళ్ళు మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు అసలు ట్యాక్స్ ఫైల్ చేయడంలో. సో ఇలా మనం ఫారెక్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు ఇండియాలో ఉండి. అండ్ ఇంకా నెక్స్ట్ వన్, ఇంకా సెకండ్ ఆప్షన్. సో ఇప్పటి వరకు ఫారెక్స్ బ్రోకర్స్ లో మనం చెప్పాం ఇండియన్ బ్రోకర్స్ లో ఐఎన్ఆర్ రిలేటెడ్ పేర్స్ లో ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఫారెక్స్ బ్రోకర్స్ అని లూప్ హోల్స్ యూస్ చేసుకుని మనకి ట్రేడింగ్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తున్నాయి, ఐ మీన్ కండిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్పాం కదా. ఇప్పుడు ఫండింగ్ కంపెనీస్. సో ఈ ఫండింగ్ కంపెనీస్ ఎంత సేఫ్ అంటే
మళ్ళీ చెప్తున్నాను కదా, ఈ ఫండింగ్ కంపెనీస్లో మీరు ఎంత అమౌంట్ ఎర్న్ చేసినా, ఎన్ని క్రోస్ ఎర్న్ చేసినా, మీరు కంప్లీట్గా మామూలుగా ట్యాక్స్ పే చేసుకొని మీరు అంటే ఇన్ కేస్ ఆ ఎంటిటీ క్వశ్చన్ చేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎస్బీఐ ఉంది, ఎస్బీఐలో మీకు సడన్గా ఒక 10 lakh 20 lakh డిపాజిట్ అయ్యాయి ఫండింగ్ కంపెనీస్ దగ్గర నుంచి పేఅవుట్స్ వచ్చాయి. మీరు క్లియర్గా చూపించవచ్చు అంటే ఇలా నేను ఫండింగ్ కంపెనీలో ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాను, సో అది నాకు పే చేసింది, సో అది ఆ పేఅవుట్ ఈ అమౌంట్ అని మీరు క్లియర్గా చూపించవచ్చు. సో అంత లీగల్. సో ప్రాప్ ఫర్మ్స్ అంటారు వీటిని. సో ఈ ఫండింగ్ కంపెనీస్ అంటే ఏంటి, ఇవి మనకి ఫండింగ్ ఎలా ఇస్తాయి, సో వీటి మీద చాలా క్లియర్గా ఆల్రెడీ వీడియో చేశాను. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియో లింక్, ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇది మై ఫండ్ ఎఫెక్ట్స్ ప్రాప్ ఫర్మ్. సో ఇలాంటి ప్రాప్ ఫర్మ్స్ అనేది చాలా ఉంటాయి. ఈ ప్రాప్ ఫర్మ్స్ అంటే ఫండింగ్ కంపెనీస్. సో ప్రాప్ ఫర్మ్స్ అన్న ఫండింగ్ కంపెనీస్ అన్న ఒకటే. ఇవి ఏం చేస్తాయంటే మనకి ఇండియాలో చూస్తే మెయిన్ ప్రాబ్లం ఏంటి, మనీ. సో మనీ ఉండదు, అండ్ స్కిల్స్ ఉంటే మనీ ఉండదు, మనీ లేకపోతే ఐ మీన్ స్కిల్స్ ఉంటే మనీ ఉండదు, ఒకవేళ మనీ ఉన్న వాళ్ళకి స్కిల్స్ ఉండవు కదా. బట్ అది ఫారెక్స్లో అలా కాదు, మనకి స్కిల్ ఉంటే చాలు, ఫండింగ్ కంపెనీస్ ఉంటాయి. సో ఈ ఫండింగ్ కంపెనీస్లో మీకు ఓ కంప్లీట్గా ఫండింగ్ మొత్తం వాళ్ళే ఇస్తారు. సో మనం ఒక్క రూపాయి కూడా ఎవరికి డిపాజిట్ చేయవసరం లేదు, విత్డ్రాల్ చేయవసరం లేదు. ఇప్పుడు ఎక్స్నెస్లో అంటే మనం డిపాజిట్స్ విత్డ్రాల్స్ చేస్తాం ఐఎన్ఆర్లో, బట్ ఇక్కడ అలా కూడా కాదు. సో కంప్లీట్గా అకౌంట్ మొత్తం వాళ్ళదే. సో వాళ్ళ అకౌంట్ని మనం మేనేజ్ చేస్తాం. సో వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది కదా, అందులో పర్సెంటేజ్ షేర్ మనకి ఇస్తారు. అంటే 80% 90% అలా పర్సెంటేజ్ షేర్ మనకి టైం అంటే బై వీక్లీ పేఅవుట్స్, లేదంటే ఎండ్ ఆఫ్ ద వీక్. సో ఇలా మనకి పర్సెంటేజ్ అండ్ వీక్లీ ఆర్ బై వీక్లీ మనకు పే చేస్తారు. సో ఇది కంప్లీట్లీ లీగల్. ఇది ఎలాగ వస్తుంది అంటే మనకి ఒక సర్వీస్, ఒక కంపెనీకి సర్వీస్ చేస్తున్నట్టు మనం ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు అంటే వచ్చే అమౌంట్కి. ఈ ఫండింగ్ కంపెనీస్లో మనం సరిగ్గా చేసి మంచి స్కిల్స్ ఉంటే క్రోస్లో ఎర్న్ చేయొచ్చు, ల్యాక్స్ ఆఫ్ పేఅవుట్స్ తీసుకొచ్చి. నేను ఆల్రెడీ చాలా పేఅవుట్స్, నా పేఅవుట్సే పోస్ట్ చేయడం, అండ్ మన గ్రూప్లో కూడా చాలా మంది పేఅవుట్స్ తీసుకున్నారు. మంచి ఆపర్చునిటీ. సో యూస్ చేసుకోండి ఈ ఫండింగ్ కంపెనీస్. సో ఫండింగ్ కంపెనీస్ అనేవి ఇండియాలో కంప్లీట్లీ లీగల్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫండింగ్ కంపెనీస్ నుంచి వచ్చే ప్రతి పేఅవుట్ మీరు ఇది ఇల్లీగలా లీగలా అన్న క్వశ్చన్ కూడా అవసరం లేదు, కళ్ళు మూసుకుని మీకు ఎంత పేఅవుట్ వచ్చినా అంత తీసుకోవచ్చు. సో ఇల్లీగల్ అన్న పదమే మీరు యూజ్ చేయడం అవసరం లేదు, ఫండింగ్ కంపెనీస్ అంత లీగల్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మనం ఫారెక్స్ ట్రేడింగ్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, కంప్లీట్ కంపెనీ ఫండ్స్ ని మనం మేనేజ్ చేస్తాం. అంటే ఇక్కడ కంప్లీట్ స్కిల్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ఫారెక్స్ చేస్తున్నారు, సో ఇలాగా మీరు ఏం చేసినా సరే, ఎందుకంటే ఇండియా నుంచి మనీ వెళ్ళట్లేదు కదా, ఈ ఫండింగ్ కంపెనీస్ వాళ్ళ ఫండింగ్ కదా మనం మేనేజ్ చేస్తున్నాం. సో అటువంటి ఇష్యూస్ ఉండవు. ఇంకా ఎక్స్నస్, ఈ ఆక్టాఫెక్స్, ఈ ఎక్సమ్, వీటి విషయానికి వస్తే మాత్రం ఇవి లూప్ హోల్స్ యూస్ చేసుకుని వర్క్ అవుతున్నాయి. సో ఇవి వీటిలో ట్రేడ్ చేయడం మనకి ఈ లూప్ హోల్స్ ఐఎన్ఆర్లో సెటిల్మెంట్స్ చేస్తాయి కాబట్టి పర్వాలేదు. సో క్రిప్టో యూస్ చేసుకోవచ్చు. లేదంటే అలా కాకుండా అదర్ కంట్రీస్ అంటే యూఎస్డి అకౌంట్స్లోని ఇక్కడ డిపాజిట్ చేయకండి. సో అంటే ఐసీ మార్కెట్స్ కానీ ఫ్యూచర్ మార్కెట్స్ కానీ, సో వీటిలో డిపాజిట్స్ చేయకండి. ఎందుకంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్లో యూఎస్డి డిపాజిట్స్ కానీ మనకు కనిపిస్తే అది ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఫండింగ్ కంపెనీస్ విషయానికి వస్తే ఫారెక్స్ లీగలా ఇల్లీగలా, సో ఇవి మొత్తం ఐ థింక్ ఈ వీడియోలో ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ లీగల్ టు ట్రేడ్ త్రూ ది ఫండెడ్ ట్రేడింగ్ ఫర్మ్ ఫ్రమ్ ఇండియా. సో చూసారు ఇక్కడ ఇండియా నుంచి కంప్లీట్గా లీగల్గా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ ఫండింగ్ కంపెనీస్ వస్తే మాత్రం ఇవి టాప్ కంపెనీస్. సో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఐ థింక్ 150+ కంపెనీస్ ఉన్నాయి. బట్ మనకి అంటే స్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్ వచ్చి మై ఫండ్ ఎఫెక్ట్స్. సో మీకు ఆల్రెడీ మై ఫండ్ ఎఫెక్ట్స్ మీద కంప్లీట్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. కండిషన్స్, రూల్స్, అసలు ఫండింగ్ ఎలా ఇస్తుంది, ఏంటి, మనం ఏం చేయాలి, సో వీటి మీద చాలా చాలా క్లియర్గా వీడియోస్ చేశాను. సో కంప్లీట్ ప్లేలిస్ట్ అండ్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మీకులో ఎవరికైనా ఎక్స్ఎన్ఎస్లో అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, సో ఓపెన్ చేసుకోండి. అండ్ మై ఫండ్ ఎఫెక్ట్స్ యాజ్ ఆఫ్ నో 12.5% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ అవి. గ్రూప్ లింక్ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు కంప్లీట్గా డిస్కౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఒకటే, సో ప్రాప్ ఫర్మ్స్ ద్వారా మీరు కంప్లీట్గా లీగల్గా ట్రేడ్ చేసుకోవచ్చు, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఇంకా ఎక్స్ఎన్ఎస్ ఇలా ఫారెక్స్ బ్రోకర్స్ ద్వారా అంటే మాత్రం అవి లూప్ హోల్స్ యూస్ చేసుకుని వర్క్ అవుతాయి. సో లూప్ హోల్స్ యూస్ చేసుకుని వర్క్ అవుతున్నాయి కాబట్టి ఐఎన్ఆర్లో సెటిల్మెంట్స్ చేస్తున్నారు. క్రిప్టో డిపాజిట్ విత్డ్రాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అలా కూడా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇంకా హ్యూజ్ అంటే ట్యాక్స్ మనం ఏ కేటగిరీలో చూపించాలి అంటే సర్వీస్ ఇన్కమ్ కానీ చూపించుకొని మీకు మామూలు చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాప్ ఫర్మ్స్ నుంచి వచ్చిన పేఅవుట్ అంటే మాత్రం మీరు కంప్లీట్గా లీగల్గా ఎలా చూపించుకున్నా పర్వాలేదు, అంటే సర్వీస్ ఇన్కమ్ కానీ. మరీ క్లోజ్లో వచ్చినప్పుడు ఒక ప్రొఫెషనల్ సిఏని హైర్ చేసుకుని ట్యాక్స్ ఫైల్ చేసుకోండి. సో ఇది, సో అది ఇక్కడ జాగ్రత్తగా స్కిల్స్ డెవలప్ చేసుకుని ట్రేడ్ చేసుకోండి. లీగలా ఇల్లీగలా ఇలా ఓవర్గా థింక్ చేయకండి, ఎందుకంటే కంప్లీట్గా ఈ వీడియోలో
క్లియర్గా మీకు చెప్పాను. ప్రాప్ ఫర్మ్ ట్రేడింగ్ అంటే అసలు మీరు ఇంకా మీకు మరీ నాకు ఎక్స్నెస్ ఆక్టాఫెక్స్ ఇవి నాకు ఇల్లీగల్ అనిపిస్తుంది, నాకు డౌట్ ఉంది అంటే మాత్రం ప్రాప్ ఫర్మ్స్కి వచ్చేయండి. సో ప్రాప్ ఫర్మ్స్ లో ఒక మంచి ఒక 300K 600K ఒక ఫండెడ్ అకౌంట్ తీసుకొని ఇందులో వచ్చిన మనీని హ్యాపీగా ఇంకా ఇది కూడా ఇదన్నా లైవ్ ఫారెక్స్ ట్రేడింగ్ లోకి వస్తుంది. అంటే ఐ మీన్ ఇది కూడా ఫారెక్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు ప్రాప్ ఫర్మ్స్ నుంచి కూడా. అంటే ఫారెక్స్ కరెన్సీ పేర్స్ ట్రేడ్ చేయొచ్చు. సో ప్రాప్ ఫర్మ్ ట్రేడింగ్ చేసుకోండి. మీకు అంతా మనీ ఉండి పర్ఫెక్ట్గా ఉండి ట్రేడ్ చేయాలంటే ఎక్స్నెస్ ఇలా బ్రోకర్స్ వైపు వెళ్ళండి. లేదు నాకు ఇంకా ఇల్లీగల్ లీగల్ ఎలాంటి డౌట్స్ అన్నీ వస్తున్నాయి, సో నాకు అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే మాత్రం ఫండింగ్ కంపెనీస్, అది ప్రాప్ ఫర్మ్స్. సో ఈ ప్రాప్ ఫర్మ్స్ యూస్ చేసుకుని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడితో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఫారెక్స్ లీగల్ ఇల్లీగల్ అని. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం గ్రూప్లో అడగండి, గ్రూప్లో ఆన్సర్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.